హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,35,135 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 370 రూపీస్. దీని లేటెస్ట్ హై ఆల్ టైమ్ హై వచ్చేసి 384 అండ్ లో వచ్చేసి 203 సారీ. స్టాక్ పీ రేషియో వచ్చేసి 147 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 219. డివిడెండ్ వచ్చేసి 0. ROCE వచ్చేసి 1.55. ROE వచ్చేసి 1.27. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. జియో ఫైనాన్షియల్ అంటే మీకు తెలిసిందే కదా, జియో ఫైనాన్స్ మనకు తెలిసిందలా జియో సిమ్ ఒకటే అనుకుంటారా? ఇప్పుడు చూడండి జియో ఎన్ని ఉన్నాయని అర్థమవుతుంది. జియో ఫైనాన్షియల్స్ వాజ్ ఒరిజినల్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ అన్ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ July 1999 under the Companies Act of 1956. Jio Financial Services Limited was incorporated in July 2023. అనుకుంటారా? కాదు, 23. Jio Financial is an NBFC of an NDSI registered with an RBI. The company is holding company and will operate its financial services business through its consumer-facing subsidiaries, namely Jio Finance Limited, Jio Insurance Broking Limited ఉంది, Jio Payment Solutions Limited ఉంది, జాయింట్ వెంచర్ నేమ్లీ Jio Payments and Bank Limited ఉంది, Jio Financial Services ఉంది. ఇంకా చాలా ఉన్నాయి జియోలో. చూడండి, జియో పర్సనల్ లోన్స్ ఇస్తుంది, బిజినెస్ అండ్ మర్చెంట్ లోన్స్ ఇస్తుంది, ఇన్సూరెన్స్ బ్రోకింగ్. ఇప్పుడు మన ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ మనం యూజ్ చేసే ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయో, గ్రో కానీ జీరోదా కానీ ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు వస్తుంది రంగంలో. చూడండి, పేమెంట్ సొల్యూషన్స్ వీటికి సంబంధించినంత, అలాగే హెల్త్ కేర్ అన్నీ కదా. చూడండి, జియో పేమెంట్ సొల్యూషన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్స్ అంతా. ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే ఇది 1 month చార్ట్. 1 month చార్ట్ వచ్చేసి 338 నుంచి 78. ఓకే, లాస్ట్ 6 months 206 నుంచి 378. లాస్ట్ 1 year 217 నుంచి 378 మ్యాక్స్. ఇది 217 అదే పెరుగుతుంది స్టాక్. దీని యొక్క స్టాక్ టార్గెట్ వచ్చేసి 800 రూపీస్. పెరుగుతూనే ఉంటుంది ఫర్ షూర్. ఓకే, ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్. ఇంకోటి దీని యొక్క ప్రోస్ చూస్తే, కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెబిట్స్. కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెబిట్ ఫ్రీ. దో ద కంపెనీ ఈజ్ రిపోర్టింగ్ రిపీటెడ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ నాట్ పేయింగ్ అవుట్ డివిడెండ్. మరి ఏ కొద్ది మనం ఏం చేస్తాం చెప్పు, అనుకుంటారు ఫినాన్షియల్స్కి. ఇప్పుడు సేల్స్ చూడండి, కొంచెం చేంజ్గా కనిపిస్తుంది, ముందు కనిపిస్తుంది మనకి ఇది చేంజ్ అయింది అనేది. ఇప్పుడు చూడండి ప్రాఫిట్స్, సేల్స్. ఇప్పుడు చూడండి ప్రాఫిట్స్ అండ్ లాసెస్. సేల్స్ గ్రోత్ వచ్చేసి March 23లో 45 ఉన్నది, ఇప్పుడు 1854 ఉంది. అంటే 45కి 1854కి తేడా అవుతుందని మీరే గమనించండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 39 నుంచి 1558. ఓకే, అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 49 నుంచి 1956. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 31 నుంచి 1605. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 4034%. మళ్ళా కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 6282, 6282. ఓకే, ఇట్లా ఉంది జియో కథ. ఇది బ్యాలెన్స్ షీట్. ఇలా కూడా చూడండి ఒకసారి. ఈక్విటీ క్యాపిటల్ మార్చ్లో వచ్చేసి 2 ఉంది, ఇప్పుడేమో 6353 ఉంది. అదర్ లయబిలిటీస్ 1,14,930 ఉంటాయి, ఇప్పుడు 1,44,863 ఉంది. టోటల్ అసెట్స్ 1,14,930, మళ్ళీ ఇది 86. ఓకే, క్యాష్ ఫ్లో ఇది. ఇప్పుడు ప్రమోటర్స్ వచ్చేసి తగ్గారంటే పెద్ద తగ్గింది ఏం లేదు, కొంచెం 46%. సారీ, ఇది ఒక ఇంక్రీజ్ అయింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ తగ్గారు అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కొంచెం తగ్గారు. గవర్నమెంట్ ఇన్వెస్టేషన్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్. పబ్లిక్ కూడా పెరిగింది. ఓకే, ఇది ఇప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎందుకు పెరుగుతుంది అనేది ఒకటి.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు ఇప్పుడు మనకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాగా ఒకటి బ్రోకేజ్ తెస్తుంది యాప్. అది బ్లాక్ రాక్ అనే కంపెనీ తోటి మర్జ్ అప్ అయ్యి, ఓకే, చాలా పెద్ద కంపెనీ బ్లాక్ రాక్. సో మీరు సర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది దాని లెవెల్ ఏందనేది. ఓకే, చాలా విస్ఫోటమే చేయబోతుంది ఇది. సో ప్లీజ్ డూ యువర్ అనాలిసిస్ అని, ప్లీజ్ డూ ఇన్వెస్ట్, హ్యావ్ ప్రాఫిట్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక్క లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.